పాపికొండలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు కనుమలలో దట్టమైన అడవులతో కూడిన అత్యంత రమణీయమైన పర్వత శ్రేణి. గోదావరి నది ఈ కొండల మధ్య గుండా ప్రవహిస్తూ ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన దృశ్యానుభూతిని అందిస్తుంది. దీనిని తరచూ ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఈ పర్వత శ్రేణికి అసలు పేరు పాపిడి కొండలు అని. తెలుగులో పాపిడి అంటే తలకట్టు లేదా జుట్టును రెండు భాగాలుగా విడదీసే రేఖ అని అర్థము. విహంగ వీక్షణం ద్వారా చూసినప్పుడు ఈ కొండలు ఒక స్త్రీ తల పాపిడిలా ఉండి దాని మధ్య నుండి గోదావరి నది ఒక సన్నని గీతలా ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది. అందుకే దీనికి పాపిడి కొండలు అని పేరు వచ్చింది. కాలక్రమేణా ఇది పాపికొండలుగా రూపాంతరం చెందింది. పాపికొండల ప్రాంతం సుమారు 1012 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాల నడుమ విస్తరించి ఉంటుంది. ఇక్కడ దట్టమైన అడవులు, అరుదైన వృక్ష సంపద, వన్యప్రాణుల రక్షణ కోసం ఈ ప్రాంతాన్ని పాపికొండల నేషనల్ పార్కుగా ప్రకటించారు. ఇక్కడ పులులు, మచ్చల దుప్పులు మరియు ఎన్నో రకాల అరుదైన పక్షులు నివసిస్తూ ఉంటాయి. పాపికొండల అసలైన అందాలను ఆస్వాదించాలంటే గోదావరి నదిపై సాగే లాంచీ లేదా బోటు ప్రయాణం ఏకైక మార్గం. ఈ ప్రయాణంలో చూసే ముఖ్యమైన ప్రాంతాలు గండి పోచమ్మ ఆలయం. రాజమండ్రి నుంచి ప్రయాణం ప్రారంభించే పర్యాటకుల కోసం బోటు మొదట ఇక్కడే ఆగుతుంది. నదీ తీరాన ఉన్న ఈ అమ్మవారిని దర్శించుకుని ప్రయాణికులు ముందుకు సాగుతారు. పేరంటాళ్లపల్లి కొండల మధ్యన ఉండే ఒక ప్రశాంతమైన గిరిజన గ్రామం. ఇక్కడ రామకృష్ణ ఆశ్రమం, శివాలయం మరియు చిన్న జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి గిరిజనులు వెదురుతో చేసే హస్తకళా వస్తువులు చాలా ప్రసిద్ధి. కొల్లూరు, సిరివాక ఎదురు గుడిసెలు. ఒకప్పుడు పర్యాటకులు రాత్రి వేళలలో ఇక్కడ ఇసుక తిన్నెలపై వెదురు గుడిసెల్లో బస చేసేవారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ముప్పు నేపథ్యంలో వీటి లభ్యతను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తోంది.